హాయ్ మామ బ్రోస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ వీడియోలో సబ్ ఫర్ సబ్ వల్ల లాభాలేంటి, నష్టాలేంటి అనే టాపిక్ గురించి మాట్లాడుకుందాము. ఇంతకీ సబ్ ఫర్ సబ్ అనేది మీకు ఐడియా ఉండే ఉంటుంది. అంటే ఒక యూట్యూబర్ ఇంకొక యూట్యూబర్ని నీ ఛానల్ నేను సబ్స్క్రైబ్ చేస్తాను, నా ఛానల్ నువ్వు సబ్స్క్రైబ్ చేయి అని ఒక ఇద్దరు క్రియేటర్లు మ్యూచువల్గా మాట్లాడుకొని వాళ్ళ సబ్స్క్రైబర్స్ కౌంట్ని పెంచుకోవడానికి ఇలాంటి ప్రాసెస్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు. సో దీనివల్ల లాభాలేంటి, నష్టాలేంటి అనే టాపిక్ గురించి అయితే మనం ఈరోజు మాట్లాడుకుందాం. ఇంతకీ మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ ఉంచుకోండి. అలా ఉంచినట్లయితే నేను ఏదన్నా ఇంపార్టెంట్ వీడియో పెడితే మీరు మిస్ అవ్వకుండా ఉంటారనమాట. ఈ టాపిక్ మీకు క్లియర్ గా అర్థం అవ్వాలంటే ఒక చిన్న స్టోరీ టైప్ అయితే ఒకటి చెప్తాను, ఒక ఎగ్జాంపుల్. సో ఇక్కడ ఏంటంటే ఒక ఇద్దరు పర్సన్స్ ఉన్నారు, ఒకే ఏరియాలో 2 రెస్టారెంట్లు పెట్టారనుకుందాము. సో ఇద్దరేమనుకుంటారు, నా రెస్టారెంట్కి ఎక్కువ మంది రావాలి, నా రెస్టారెంట్కి ఎక్కువ మంది వచ్చి ఫుడ్ ఎక్కువ తినాలి, బిజినెస్ డెవలప్ అవ్వాలి, సో అంటే నేనే డెవలప్ అవ్వాలి, తనకంటే నా రెస్టారెంట్ ముందుండాలి అని చెప్పేసి తను అనుకుంటా ఉంటాడు. కానీ ఇతను ఆ రెస్టారెంట్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఫుడ్ తినడు, లేదా అతను ఈ రెస్టారెంట్కి వచ్చి ఇక్కడికి వచ్చి ఫుడ్ తినడు డైలీ. మేబీ ఒకవేళ ఎప్పుడన్నా అరే అక్కడ రెస్టారెంట్ ఫుడ్ ఎలా ఉందో చూద్దాము, పక్కన మనకి కాంపిటీషన్ లాగా వచ్చాడు, అక్కడ ఎలా ఉంది ఫుడ్, టాక్ ఎలా ఉంది, బాగుందా లేదా అని చెప్పేసి తెలుసుకోవాలనుకుంటే జస్ట్ ఏదో ఒకసారి వెళ్ళి కాస్త ఫుడ్ తినో, లేకపోతే అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ చూసో, లేకపోతే అంబియన్స్ చూసో తను ఓకే అని చెప్పేసి వెళ్ళి చూసి వస్తాడు. అంతేగాని కంప్లీట్గా అక్కడికి వెళ్ళి ఫుడ్ తినడం కానీ, లేకపోతే డైలీ ఫుడ్ తినడం కానీ, సో ఇలాంటి పని అయితే చేయడం అనమాట. సో తిని ఎలా ఉంటాడో తను కూడా అలాగే ఉంటాడు. ఇద్దరు మైండ్ సెట్ ఒకేలాగా ఉండి నా రెస్టారెంట్ డెవలప్ అవ్వాలి, నా బిజినెస్ డెవలప్ అవ్వాలి, నేను ఇంప్రూవ్ అవ్వాలని చెప్పేసి ఇద్దరు అనుకుంటా ఉంటారు. అంతేగాని ఇతను అక్కడికి వెళ్ళి నువ్వు నా రెస్టారెంట్కి రా, నేను నీ రెస్టారెంట్కి వస్తాను, సో అలాగా మన ఇద్దరం ఒక రెస్టారెంట్కి ఒకరు వద్దాము, డెవలప్ అవుదాం అనుకుంటారా? అనుకోరు కదా. ఇక్కడ యూట్యూబ్లో కూడా అలాగే ఉంటుంది. ఇద్దరు క్రియేటర్స్ ఉన్నారు అనుకుందాము. సో తనేంటంటే నీ ఛానల్ నేను సబ్స్క్రైబ్ చేస్తాను, నా ఛానల్ నువ్వు సబ్స్క్రైబ్ చేయని చెప్పేసి అనుకుని ఇద్దరు వాళ్ళ మ్యూచువల్ అండర్స్టాండింగ్తో వాళ్ళ ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు. అప్పుడు ఇతనికి ఒక సబ్స్క్రైబర్ పెరుగుతాడు, తనకు ఒక సబ్స్క్రైబర్ పెరుగుతాడు. ఓకేనా? సో ఇప్పుడు ఇద్దరు పని ఏంటి, వీడియోస్ క్రియేట్ చేసి అప్లోడ్ చేయడం. సో ఇద్దరు వీడియోస్ క్రియేట్ చేసి అప్లోడ్ చేస్తారు. అప్లోడ్ చేసిన తర్వాత ఏమనుకుంటారు, వీడియో పబ్లిక్లో పెట్టిన తర్వాత నా వీడియోస్ అందరు చూడాలి అనుకుంటారు. ఇతనేమనుకుంటాడు, నా వీడియోస్ అందరు చూడాలి అనుకుంటాడు. అంతేగాని తను వీడియోస్ చేస్తూ తన వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటనేది చూస్తాడని అన్ని చూడడు. ఏదో 1-2 వీడియోస్ అయితే చూస్తాడు తప్ప తను పెట్టిన ప్రతి వీడియో ఇతను పెట్టిన ప్రతి వీడియో అతను చూడడు. ఓకేనా? అర్థమైందా? సో ఇలాగా ఒక 100 మందిని మీరు సబ్ ఫర్ సబ్ తెచ్చుకున్నారు అనుకుందాము. అంటే నీ ఛానల్ నాది, నా ఛానల్ నీది, సబ్స్క్రైబ్ చేసుకుందాం అని చెప్పేసి ఒక 100 మెంబర్స్ తెచ్చుకున్నారు అనుకుందాం. నీ కంటెంట్ చూసి వచ్చిన వాళ్ళు ఒక 100 మెంబర్స్, అంటే ఓవరాల్గా 200 మెంబర్స్ నీ ఛానల్కి వచ్చారు అనుకుందాము. ఓకేనా? నువ్వు ఒక వీడియో అప్లోడ్ చేసావు అనుకో, వీడియో అప్లోడ్ చేసి దాన్ని పబ్లిక్లో పెట్టావు అనుకో, ఎంతమంది చూస్తారు? నువ్వు వీడియో అప్లోడ్ చేస్తే నీ కంటెంట్ ద్వారా వచ్చిన వాళ్ళు ఒక 30 మెంబర్స్ చూసారనుకుందాం. ఎక్కువ మంది చూడాలండి, ఒక 30 మెంబర్స్ చూసారనుకుందాం. అలాగే సబ్ ఫర్ సబ్ వల్ల వచ్చిన వాళ్ళు 30 మెంబర్స్ చూస్తారా? చూడరు. 90% చూడరు. జస్ట్ ఏదో 2-3 అయితే చూస్తారు. సో అంటే అక్కడ నీకు ఎంతమంది చూస్తున్నారు? ఓవరాల్గా ఒక 5 మెంబర్స్ చూసారు అనుకుందాము. సబ్ ఫర్ సబ్ వల్ల వచ్చిన వాళ్ళు, నీ కంటెంట్ చూసి వచ్చిన వాళ్ళు ఒక 30 మెంబర్స్ అనుకుందాం. అంటే 35 మెంబర్స్ నీ ఛానల్లో నువ్వు పెట్టిన వీడియో అనేది చూస్తారు. అప్పుడు యూట్యూబ్ ఆల్గరిథంకి ఏమర్థమవుతుంది, తన ఛానల్లో 200 మంది ఉంటే తన పెట్టిన వీడియో ఓన్లీ 35 మంది మాత్రమే చూశారు అనేది ఒక క్లారిటీ వస్తుంది. ఓకేనా? ఒక క్లారిటీ వస్తుంది. అప్పుడేమనుకుంటుంది, 200 మంది ఉండి ఓన్లీ 35 మందిని చూసింది అంటే వీడియోలో మ్యాటర్ లేదా, సిటిఆర్ లేదా, లేకపోతే థంబ్నెయిల్స్ బాగాలేదా, వీడియో కంటెంట్ బాగాలేదా అని చెప్పేసి ఆలోచించి నీ వీడియోని ఇంకా నలుగురికి రీచ్ అవ్వకుండా ఆపుతుంది అనమాట. అక్కడ నీ దగ్గర ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్లో యావరేజ్ వ్యూ అనేది తగ్గిపోతుంది. ఓకేనా? తగ్గిపోయినప్పుడు ఆ వీడియో నలుగురికి షేర్ చేసిద్దా? చేయదు. ఎప్పుడైతే సిటిఆర్ ఉండి నీ ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్లో కనీసం ఒక 30-40% మెంబర్స్ చూస్తే అప్పుడు అది ఇంకా నలుగురికి రీచ్ అయ్యేలాగా చేస్తుంది. సో సబ్ ఫర్ సబ్ వల్ల లాభం కంటే నష్టం ఎక్కువ ఉంది. ఓకేనా? అర్థమయ్యే ఉంటుంది, మీకు ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. ఏ విధంగా సబ్ ఫర్ సబ్ చేసుకుంటే మనకి ప్లస్ అవుతుంది అనే దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, నీ ఛానల్లో ఒక 80 మెంబర్స్ ఉన్నారు. ఈ 80 మెంబర్స్ నీ కంటెంట్ చూసి వచ్చిన వాళ్ళు. ఓకేనా? అలాగే ఇంకొక 20 మెంబర్స్ అనేవాళ్ళు సబ్ ఫర్ సబ్ వల్ల వచ్చిన వాళ్ళు. సో ఇప్పుడు ఈ 100 మెంబర్స్ ఉన్నారు కదా, ఈ 100 మెంబర్స్లో ఈ 20 మెంబర్స్ ఉన్నారు కదా సబ్ ఫర్ సబ్ వాళ్ళు, వీళ్ళందరూ ఏంటంటే ఒక మాట మీద నిలబడాలి. అంటే ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి మనం కలిసి గ్రో అవుదాము అనుకొని ఒక 20 మెంబర్స్ వరకు, అంటే ఎక్కువ మంది కూడా వద్దు, ఈ 20 మెంబర్స్ ఒక గ్రూప్ లాగా ఫామ్ అయిపోయి ఈ 20లో ఏ ఒక్కరు వీడియో పెట్టినా సరే మిగతా 19 మెంబర్స్ ప్రతి ఒక్క వీడియోని నోటిఫికేషన్ చూసుకొని వీడియో ఓపెన్ చేసి మొత్తం చూసి లైక్ కొట్టి కామెంట్ పెట్టాలి. సో ఇది ఒక అగ్రిమెంట్ లాగా, ఇది ఒక నియమం లాగా పెట్టుకొని
అలా చేసుకుంటే అక్కడ ఏమవుతుంది, నీ వీడియోకి 20 లైక్స్ 20 కామెంట్స్ అయితే వస్తుంది, 20 వ్యూస్ అయితే వస్తుంది. సో దీనివల్ల ఏమవుతుంది, ఇక్కడ CTR పెరుగుతుంది, కొంచెం గ్రో అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఈ 20 మెంబర్స్ వల్ల. నెక్స్ట్ అలాగే మీ ఛానల్లో 80 మెంబర్స్ ఉన్నారు. సో ఈ 80 మెంబర్స్లో వాళ్ళు కూడా చూస్తారు. మ్యాక్సిమం మీకు ఒక 30 మెంబర్స్ అయినా సరే మీకు మీరు పెట్టిన వీడియో చూసేవాళ్ళు ఉంటారనమాట ఈ 80లో. ఒకవేళ వీడియో అప్లోడ్ చేస్తే ఇక్కడ ఒక 30 మెంబర్స్, ఈ సబ్ ఫర్ సబ్ వల్ల ఒక 20 మెంబర్స్, అంటే ఓవరాల్గా ఒక 50 మెంబర్స్ నీ వీడియోని చూసి లైక్ కొట్టి కామెంట్ పెట్టారు అనుకుందాం. ఓకేనా, అప్పుడు నీకు ఉన్న 100లో 50 మెంబర్స్ నీ ఛానల్ చూసేస్తున్నారు, నీ వీడియో చూసేస్తున్నారు. అప్పుడు నీ ఛానల్కి గ్రోత్ ఉంటుంది. సో ఈ విధంగా అయితే చేసుకోండి తప్ప వీడియోస్ చూడకుండా సబ్ ఫర్ సబ్ వల్ల సబ్స్క్రైబర్స్ని పెంచుకునే ప్రయత్నం అయితే చేయకండి. వాళ్ళు కూడా క్రియేటర్సే, వాళ్ళు కూడా నా వీడియో పాపులర్ అవ్వాలి, నేను పాపులర్ అవ్వాలి, నా ఛానల్ పాపులర్ అవ్వాలి, నాకు మానిటైజేషన్ అవ్వాలి, నాకు రెవెన్యూ రావాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరు అలా అనుకుంటారు. సో అందుకని సబ్ ఫర్ సబ్ జోలికి పోకండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చితేనే లైక్ కొట్టండి. మీ ఫీడ్బ్యాక్, అంటే ఈ సబ్ ఫర్ సబ్ వల్ల మీ ఫీడ్బ్యాక్ ఏంటనేది మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇది ఫ్రెండ్స్ వీడియో. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.